మనతో పాటు బాలరెడ్డి గారు ఉన్నారు. బాలరెడ్డి గారు, ఇక్కడి సమస్యలు మీకు తెలుసు. జిఎంఆర్ కాలనీ కొంత వెనకబడినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏం హామీ ఇవ్వదలుచుకున్నారు? ఏం చూసి ఇతర అభ్యర్థులకు కాకుండా మీ అభ్యర్థులకు ఓట్లు వేయాలి? నేను ముందుగా ఒకటే చెప్పదలుచుకున్నా, ఇక్కడ కాలనీ ఏర్పడదంటే దీంట్లో నా పాత్ర ఉంది. ఆ రోజు నేను జెడ్పీటీసీ బొల్లారంలో మేము ఇళ్ల స్థలాల గురించి హెచ్ఎండీకి ప్లాన్కి పోతే సునీత లక్ష్మణరెడ్డి ఎమ్మెల్యే ఉండే, అక్కడ ఇప్పిస్తూ ఉంటే ఆ రోజు ఇక్కడ ఉన్న కాజీపల్లి సర్పంచ్ ప్రమీల నరసింహ గారు, మీ ఊరికి తీసుకుంటున్నావు మా ఊరోళ్ళకి ఇప్పియవా అంటే 2 ఫైల్ ఒకటేసారి హెచ్ఎండీలో క్లియర్ చేసి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కానీ లైటింగ్ కానీ అభివృద్ధి కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగింది. కొన్ని జరిగేది ఉంది. వాటర్ ప్రాబ్లం 1 నెల లోపల లోకల్ వాటర్ ప్రతి ఇంటికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈడ బీఆర్ఎస్ పార్టీ జెండా గడ్డపోతార మున్సిపాలిటీ ఎగిరేయబోతున్నాం. ఎగిరేసిన తర్వాత చైర్మన్ గారితో మాట్లాడేసి ఇక్కడ ప్రత్యేకంగా నిధులు పెట్టేసి ఒక పాఠశాలకు ప్రయత్నం చేస్తాం, ఒక అంగన్వాడీకి ప్రయత్నం చేస్తాం, ఒకటి కమిటీ హాల్కి ప్రయత్నం చేస్తాం. కొన్ని ఇక్కడ తెలంగాణలో బోనాల పండుగ పెద్ద ఎత్తున చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఒక టెంపుల్ కూడా రాజన్న గారి సహకారంతో కట్టిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. మాకు నిలదీసే నాయకుడు ఉన్నాడు. ఇక్కడ పనులు కాకపోతే శాసన మండలిలో రాజన్న నిలదీసి మంజీరా వాటర్ ఇప్పించే ప్రయత్నం రాజన్న చేస్తారు. ఇక్కడున్న లోకల్ సమస్యలన్నీ నాతోనైనా నేను చేస్తాను. నాతోని కానీ రాజన్న సహకారం తీసుకొని 100% ఇక్కడ అభివృద్ధి చేసి ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఓటు అడుగుతామని కూడా తెలియజేస్తా ఉన్నాను. అండ్ ఫైనల్గా ఇప్పుడు మీరు ప్రసంగిస్తూ ఒక మాట చెప్పారు, అవసరమైతే ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిని కూడా ఇక్కడ తీసుకొచ్చి బీఆర్ఎస్కి ఓట్లేయమని చెప్తామని చెప్పి రాబోతున్నారా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు? ఏమన్నా ఎమ్మెల్యే గారు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో పేదలకు న్యాయం చేస్తాను నేను వెళ్ళినా 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి, ఒక ఇంటికే మందం కూడా నేను పనిచేయలేకపోయినా అదే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేసిన పేద ప్రజల ఆదరణలు ఉన్నాయి. ఈరోజు పేద ప్రజల ఆదరణలు పొందాలంటే పొందలేకపోతున్నా. అక్కడ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు కాబట్టి నా సొంత పార్టీకి కారు గుర్తు మీద గెలిచిన కారు గుర్తు అభ్యర్థులను గెలిపియండి మీరని మా ఎమ్మెల్యే గారే స్టేట్మెంట్ ఇచ్చిండు. అందుకనే అవసరం ఉంటే తీసుకొస్తాం, ప్రచారం చేపిస్తాం.